ప్రైజ్ ద లార్డ్. దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు రిమోట్ కంట్రోల్ అనాయింటింగ్ గురించి విన్నారా? అవును, మీరు వింటుంది చాలా కరెక్ట్. రిమోట్ కంట్రోల్ అనాయింటింగ్. Is done. This anointing is called a remote control. This anointing is called a remote control. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ సో కాల్డ్ ప్రాఫిట్ అనేవాడు ఏమంటున్నాడంటే రిమోట్ కంట్రోల్ ద్వారా మనుషులను కంట్రోల్ చేసి వాళ్ళపైన అనాయింటింగ్ చేస్తాడు అని తనకు తాను ప్రూవ్ చేస్తున్నాడు. మనుషులను పడేస్తాడు. అతను ఏ విధంగా అయితే యాక్షన్ చేస్తాడో, ఎటైతే చేయి తిప్పుతాడో అక్కడ పడిపోయిన వాళ్ళు కూడా అదే విధంగా ఆ మూమెంట్లో వీళ్ళు ముందుకెళ్తా ఉంటారు. This anointing is called a remote control. అయితే ఇలాంటి ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతానికి వీళ్ళు దేవుని శిష్యుల కన్నా ప్రవక్తల కన్నా గొప్ప వాళ్ళకన్నా ఎక్కువగా అద్భుతమైన శక్తులు వీళ్ళ చేతిలో ఉన్నదా? ఈ ప్రాఫిట్ పేరు ప్యాషన్ జావా. ఆఫ్రికా, అమెరికాలో కొన్ని లక్షల మంది ఇతనుకు ఫాలో అవుతారు. మరొకసారి చెప్తాను, ఆఫ్రికా కాంటినెంట్ మూఢ నమ్మకాలకు కేర్ ఆఫ్ అడ్రస్, అబద్ధ బోధకులకు కేర్ ఆఫ్ అడ్రస్. కొన్ని లక్షల మంది ఇతనికి ఫాలో అవుతారు. ఇలా చేసే పనులను చూసి ఎంతమంది ఫాలోవర్స్ తప్పు దారులు తీసుకువెళ్తున్నారో అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ వ్యక్తి బుక్స్ రాస్తాడు, అదేవిధంగా ఆడియో క్యాసెట్స్, అదేవిధంగా సింగింగ్ కూడా చేస్తాడు. కానీ ఎప్పుడైతే ప్రీచింగ్ చేస్తారో అప్పుడు ఇతను చెప్పే మాట ఏంటిదంటే ఇతని దగ్గర రిమోట్ కంట్రోల్ అనాయింటింగ్ ఉందని. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యాలను వెలగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములను చెయ్యలేదా అని చెప్పెదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పెదను. 7 అద్భుతాలు దేవుడు ఎన్నో విధాలుగా మనకు చూపెట్టారు. అద్భుతాలు ఉన్నాయి, ఆ అద్భుతము దేవుడి నుండి వచ్చినాయి అనేది మనం అందరం నమ్ముతాము. ఇది ఖచ్చితమైన మాటనే. కానీ అద్భుతాల పేరుతో మోసం చేస్తూ తనకు తాను పాపులారిటీ సాధించాలని చూసి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ నా దగ్గర స్పెషల్ పవర్ ఉంది, దాన్ని రిమోట్ కంట్రోల్ అనాయింటింగ్ అంటారని ప్రజలను ఎంత మోసం చేస్తూ వాళ్ళకు చెప్పాల్సిన బోధ చెప్పక ఈ హీలింగ్ అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఒక హీలింగ్కి ఒక టైటిల్ నేమ్ పెట్టేసి ఈ హీలింగ్ మా దగ్గర ఉంది, మా దగ్గర వస్తేనే ఈ హీలింగ్ జరుగుతుంది అని ఈ తప్పుడు ప్రచారాలు చేయడం అనేది చాలా పొరపాటు. రేపు వీళ్ళందరూ తీర్పు దినంలో నిలబడినప్పుడు ఏం సమాధానం ఇవ్వగలుగుతారు? ఒకవేళ ఇలాంటి సేవకుడు, ఇలాంటి సో కాల్డ్ ప్రాఫిట్ అని చెప్తున్న ఈ ప్యాషన్ జావా రేపు దేవుని తీర్పు కాడ నిలబడినప్పుడు ఏం సమాధానం ఇవ్వగలుగుతాడు? ఈరోజు లగ్జరీ లైఫ్లో బాగా ఉన్నాడు, లగ్జరీకి అలవాటు పడిపోయాడు, కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, వెరీ గుడ్. కానీ దేవుని మాటల్లో నడిపియకుండా, దేవుడు చెప్పిన మాటలు ప్రకారంగా చెప్పనీయకుండా ఏదో అద్భుత శక్తులు ఉన్నాయి అని చెప్పి మనుషులను మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు న్యాయం? ఇది ఈ ప్యాషన్ జావా గురించి మీరేమంటారో, దేవుని దగ్గర నుంచి మనుషులను ఏ విధంగా ఇతను రాంగ్ గైడెన్స్ ఇచ్చి దేవుని నుంచి దూరం తీసుకువెళ్తున్నారో మీరేమంటారో మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.